కార్పొరేషన్ ఎన్నికల ముందు ఖమ్మం కాంగ్రెస్లో కుమ్ములాటలు వర్గపోరు తలనొప్పిగా మారింది. వలస కాంగ్రెస్ వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్గా నాయకులు విడిపోయారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ల కోసం కొందరు పార్టీలో పట్టు నిలుపుకోవడానికి మరికొందరు పోటీ పడుతున్నారు. పాత నేతలను పక్కకు పెట్టి వలస నేతలు పెత్తనం చెలాయిస్తుండటంతో తిరుగుబాటు ప్రతిఘటన తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి తుమ్మలకు కూడా ఈ విపత్కర పరిస్థితి ఇబ్బందులు తెచ్చిపెట్టిందని కాంగ్రెస్ వర్గాల టాక్. ఖమ్మం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. పాత కొత్త నేతలు ఎడముఖం పెడముఖంగానే కాలం వెళ్లదీస్తున్నారు. కొత్త నాయకుల పెత్తనం పెరిగిపోవడం, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల మాట చెల్లుబాటు కాకపోవడంతో అసంతృప్తి రోజురోజుకు పెరుగుతోంది. కష్టకాలంలో హస్తం పార్టీని నమ్ముకొని ఉన్న నాయకులకు అధికారం వచ్చాక అన్యాయం జరిగిందన్న భావన వ్యక్తమవుతోంది. పాతవారిని కాదని అధికారం కోసం కొత్తగా వచ్చిన నాయకులకే పనులు, పైరవీలు, పార్టీలో పెత్తనం అప్పగించడమే అసంతృప్తికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. పార్టీ వేదికలు, పలు బహిరంగ సమావేశాల్లో ఈ అసంతృప్తి బయటపడుతూనే ఉంది. అధికారం కోల్పోయినప్పటికీ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద నేతలెవరూ వలస పోలేదు. కానీ ఖమ్మం కార్పొరేషన్లో కొందరు కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మళ్లీ టికెట్ ఖరారు, డివిజన్లో పనులు, పెత్తనంతో పాటు ఎన్నికల ఖర్చులు భరిస్తామన్న హామీలతోనే వారంతా కాంగ్రెస్ లో చేరినట్లు జోరుగా ప్రచారం జరిగింది. దీంతో అప్పటి వరకు డివిజన్లు, ఆయా టౌన్లలో పార్టీ బాధ్యతలు చూసిన కాంగ్రెస్ నాయకులను కాదని కొత్తగా పార్టీలో చేరిన కార్పొరేటర్లు, ఇతర వలస నాయకులకు అధికారాలు కట్టబెట్టారు. దీంతో పాత నేతలకు అన్యాయం జరిగిందనేది ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల ఆవేదన. జిల్లా, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, నామినేటెడ్ పదవుల్లోనూ ఖమ్మం నియోజకవర్గ నాయకులకు పదవులు దక్కకపోవడం ఆగ్రహానికి మరో కారణం. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఆ టికెట్లు కూడా కొత్తగా వచ్చిన నాయకులు తన్నుకుపోయే ప్రమాదం ఏర్పడడంతో పాత కాంగ్రెస్ నేతలు అమీతుమీకి సిద్ధమవుతున్నారు. కష్టకాలంలో అధికారం లేనప్పుడు జెండా మూసిన తమకు విలువ లేదా అంటూ మండిపడుతున్నారు. అధికారం కోసం పార్టీలు మారి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన వారికి తమ గోడు వినిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖమ్మంలో జెండా మోసిన నాయకులెవరూ అధికారం వచ్చిన తర్వాత కనిపించడం లేదు. పార్టీ వేదికలు, ప్రభుత్వ కార్యక్రమాలు, అంతర్గత సమావేశాల్లోనూ వారికి ప్రాధాన్యత లభించడం లేదనే ఆరోపణలున్నాయి. రాజకీయ అవకాశాలు దక్కడం లేదు. గతంలో టౌన్ ప్రెసిడెంట్ గా సేవలందించి అకాల మరణం చెందిన జావేద్ లాంటి వారికి పదవులు దక్కకపోవడం కార్యకర్తలను మరింత నిరుత్సాహపరిచింది. సామాజిక వర్గాల పరంగానూ బీసీలు, మైనారిటీలకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు అధికార దర్పంతో అందరిపై పెత్తనం చేసినప్పటికీ రేపు ప్రజలను ప్రసన్నం చేసుకోవడం అంత సులువు కాదని, ఇన్నాళ్లు కాంగ్రెస్ ను బ్రతికించిన నాయకులు అండలేకుండా ఎలా గెలుస్తారో చూస్తామని అసంతృప్త నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. వలస నేతలకు టికెట్లిస్తే తమ సత్తా చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయలేదన్న ఆగ్రహంతో జనమున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపట్టిన దాఖలాలు లేదు. వీటికి తోడు పార్టీ నిండా అసంతృప్తులు ఉన్నారు. ఇన్ని ప్రతికూలతల మధ్య కార్పొరేషన్ ఎన్నికల గండం ముంచుకొస్తోంది. కాంగ్రెస్ పార్టీ పుట్టి మునిగే ప్రమాదం సమీపిస్తుంది.